తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని చనిపోయింది. నడుస్తూ రోడ్డుపైనే కుప్పకూలింది నాగమణి. ఆసుపత్రికి తరలించేసరికి ఆమె చనిపోయింది. ఆమెకు అనారోగ్య సమస్యలు అసలు ఏమీ కూడా లేవని కుటుంబం చెబుతోంది. నాగమణి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెకు కేవలం 18 ఏళ్ళు. ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉండే వయసు. కానీ టీనేజ్ దాటకముందే నిండు 100 ఏళ్ళు నిండిపోయాయి. చనిపోయే క్షణం వరకు ఎటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య కూడా లేదు. ఇప్పటి వరకు బాధించిన బాధలు అసలే లేవు. కానీ ఆ చిట్టి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. తనకు తెలియకుండానే క్షణాల్లో ప్రాణాలు వదిలేసింది. కాలేజీకి వెళ్ళి తిరిగి ఇంటికి రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇటీవల కాలంలో పిల్లలను బలి తీసుకుంటూ అందరినీ కలవర పెడుతున్న గుండెపోటుతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ డిగ్రీ విద్యార్థిని తనువు చాలించింది. అనాసాగరం గ్రామానికి చెందిన నాగమణి నందిగామలోని ఒక ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో సీఎం రోడ్లో స్నేహితురాలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నడుచుకుంటూ వెళ్తోంది. మెల్లగా నడుచుకుంటూ ఫ్రెండ్స్తో మాటలు చెప్పుకుంటూ వెళ్తున్న ఆమె సడన్గా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడున్న వాళ్ళు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. గుండెపోటుతో చనిపోయింది అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నాగమణికి అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎప్పుడు ఏ ఒక్క చిన్న సమస్యతో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళింది లేదు. ఒక్కసారిగా ఆమె ఎందుకు కుప్పకూలిపోతుంది, ఏంటి రీజన్ అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఆ డాక్టర్లని కాళ్ళ మీద పడ్డంత పరిగింది. ఉదయం కళాశాలకు వెళ్లే సమయంలో గ్యాస్ సమస్య అని చెప్పి ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళింది. ఆమె చనిపోయే క్షణం వరకు బాగానే ఉంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోవడంతో అంతా అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఎందుకు ఈ విధంగా జరిగిందో అంతుపట్టని విషయంగా ఉంది. కుమార్తె మరణ వార్తతో తల్లిదండ్రులు రోదన పూర్తిగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయి ఉన్నారు. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోందండి. వాళ్ళు ఈ వయసు ఆ వయసు అని లేదు. గుండె జబ్బుతో గుండెపోటుతో ఉన్న పళంగా వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే, వాళ్ళు ఏ శుభకార్యంలో ఉన్నారా, కాలేజీలో ఉన్నారా, బస్ స్టాప్లో ఉన్నారా, రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఉన్న పళాన ఆన్ ది స్పాట్ కుప్ప కూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఏదో ఆసుపత్రికి తీసుకెళ్ళి 1-2 రోజులు అక్కడ చికిత్స పొందుతూ అలాంటి పరిస్థితి కూడా లేదు. ఆన్ ది స్పాట్ చనిపోతూ ఉన్నారు. అంత దారుణమైనటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు గుండె జబ్బు అనగానే మనకేమనిపిస్తుంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు కనీసం 50 సంవత్సరాలు పైబడ్డాక వస్తుంది అనుకుంటారు. అలాంటి వృద్ధులకే వస్తుంది గుండెపోటు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి తల్లకిందులైపోయింది. పెద్దవారే కాదు, చిన్న వయసు వారు, వయసుతో సంబంధం లేదు, గుండె జబ్బుల బారిన పడి నాగమణిలా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉన్నారు. ఆరోగ్యంతో కూడా అసలు ఏమాత్రం సంబంధం లేకుండా గుండె పనిచేయటం ఆగిపోతుంది. యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఫిట్నెస్ మీద ఇష్టంతో రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాళ్ళు. ఒకసారి జిమ్లో వీడియో కూడా మనం చూసాం. గత నెలలో జిమ్ చేస్తూ ఒకతను ఆ జిమ్ సెంటర్లోనే కుప్పకూలి చనిపోయాడండి. ఎంత దారుణం చూడండి. అతను ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంది, అతనికి జిమ్ చేయాలి, ఫిట్నెస్ మీద నమ్మకం ఉంది అతనికి, మన శరీరం ఎప్పుడు మనం ఫిట్గా ఉంచాలనుకుంటున్నాం అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా జిమ్ సెంటర్లోనే చనిపోతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? యువకులు క్రికెట్ ఆడుతూ, ఆ వీడియో కూడా మనం చూసాం. క్రికెట్ ఆడుతున్నాడు, వాళ్ళకి క్రికెట్ ఆడటం అలవాటు. అంటే ఆ గేమ్స్ ఆడే వాళ్ళకి, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి బాడీ ఫిట్నెస్ ఉంటుంది కదా, ఎప్పుడు పరిగెడతా ఉంటారు, బాల్ వేస్తూ ఉంటారు, బ్యాట్తో కొడతా ఉంటారు, అదొక వ్యాయామం వాళ్ళకి, రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కుప్పకూలిపోయి గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు అతను. ఆ వీడియో కూడా గతంలో ఒకసారి మనం చూసాం. యువకులు 16 ఏళ్ళు 18 ఏళ్ళు చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు. కానీ వైద్యులు మాత్రం చాలా సీరియస్గా చెప్తా ఉన్నారు. ఈ సడన్ డెత్లకు వైద్యులు వివిధ కారణాలు ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా మన జీవనశైలి కారణం,
మన జీవనశైలి మనం మార్చుకోవాలి. మనం తినే ఆహారం, మన అలవాట్లు ఇవన్నీ కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనకేం తెలియదు, మనంతా బాగానే ఉంటాం, మనం పని చేసుకుంటాం, స్కూల్కి పోతాం, ఆఫీసుకి పోతాం, కాలేజీకి పోతాం, మన పనుల్లో మనం నిమగ్నం అయిపోతాం, మనకే ఆరోగ్య సమస్యలు లేవనుకుంటాం, మనం చాలా హెల్తీగా ఉన్నాం అనుకుంటాం, మన శరీరం చాలా ఫిట్గా ఉందనుకుంటాం. కానీ ఒక్కసారిగా ఉన్నప్పుడు ఎందుకు కుప్పకూలిపోతున్నారంటే లోపల మనకు తెలియకుండా కొంత డ్యామేజ్ జరుగుతోంది. లోపలే అది స్టార్ట్ అయిపోతుంది. అది మనకు తెలియట్లా, మనం తెలుసుకోవట్లేదు. ఎందుకంటే సిమ్టమ్స్ ఏం కనిపించవు కదా. చాలా ఆరోగ్యంగా కనిపిస్తాం, నవ్వుతాం, మాట్లాడతాం, సినిమాలకు పోతాం, షికార్లకు పోతాం, చదువుకుంటాం, జాబులకు పోతాం. కానీ లోపల ఏం జరుగుతున్నది కూడా ఒక్కసారి మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. అది వయసుతో సంబంధం లేదు. రెగ్యులర్గా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటున్నామా, లేదంటే నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్లు ఇలాంటి ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటున్నామా? ఇవి తీసుకుంటే కనుక మనం అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ ఎంత దారుణంగా ఉంటుంది, ఎలాంటి ఆయిల్ వేస్తారు కదా. సో వీటి మీద జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు. ఇంట్లో వండినటువంటి ఫుడ్నే మనం 99% ఎప్పుడోకప్పుడు మనకి బయట మనకి ఇంట్లో అవకాశం లేనప్పుడు, లేకపోతే ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు అలా తీసుకోవాలి. కానీ అకేషనల్గా 99% ఇంట్లో వండినటువంటి ఫుడ్ని తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది వ్యాయామం చేయటం మానేశారండి. కనీసం నడవట్లేదంట చాలామంది. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. కనీసం ఒక అరగంట నడుద్దాం, ఒక అరగంట వ్యాయామం చేద్దాం, అరగంట 30 నిమిషాలు అంతే. 24 గంటల్లో కనీసం ఒక 30 నిమిషాలు కూడా మనం మన శరీరానికి పని చెప్పకపోతే, కనీసం వ్యాయామం చేయకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని చెప్తా ఉన్నారు. ఇంకొకటి నిద్ర లేకపోవటం, ఇది ఇంపార్టెంట్ చాలా. మనిషికి కనీసం 8 గంటలు నిద్ర ఉండాలి. చాలామంది మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో పడిపోయి, స్మార్ట్ ఫోన్స్లో పడిపోయి రాత్రుళ్ళు మేల్కొంటూ ఉన్నారండి. బెడ్ మీదకి 10 గంటలకు ఎక్కుతారు, కానీ వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ, రీల్ చూసుకుంటూ, కాలక్షేపం చేస్తూ 12, 1 గంట అయిపోతుంది. ఉదయాన్నే లేచేది మళ్ళీ 6 లోపే లేచిపోతారు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలను, కాలేజీకి వెళ్ళాలను, ఆఫీసులకు పోవాలను. 6ంటికి లేస్తారుగా. ఎక్కడ నిద్ర సరిపోతుంది? 4-5 గంటలు పడుకుంటే నిద్ర సరిపోతుందా? నిద్రలేమి కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇలాంటివన్నీ కూడా మన జీవనశైలిలో మార్పు చేసుకోవాలి. అప్పుడప్పుడు చెకప్ చేసుకోవాలి. మనకి కొలెస్ట్రాల్ స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి, గుండెకి సంబంధించిన అవి డయాగ్నోస్ చేసేటటువంటి ఉంటాయి కదా, చెక్ చేసుకోవాలి ఒకసారి. సంవత్సరానికి కనీసం ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా చిన్న తేడాలు ఉంటే డాక్టర్ల సహకారంతో వాటిని సరి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనం జీవనశైలి మార్చుకోవాలి, ఆహారం మార్చుకోవాలి, తర్వాత వ్యాయామం చూసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇలాంటి సడన్గా కుప్పకూలిపోయే పరిస్థితులు ఉండవు. మన గుండె మన చేతిలో ఉంది. మన గుండె ఆరోగ్యం పదిలం చేసుకోవటం, కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. చాలామంది స్మోకింగ్లకి అలవాటు పడుతూ ఉంటారు. అది కూడా చాలా డేంజర్. స్మోకింగు, మద్యం అలవాటు ఇవన్నీ బంద్ చేసుకోవాలి. సో డెఫినెట్గా వైద్యులు, నేను చెప్పేది కాదండి, వైద్యులు చెప్పే విషయం నేను చెప్తున్నా. మనం ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ ఈ విధంగా గుండె ఆగిపోయి చనిపోయే పరిస్థితి ఉంటే కుటుంబాలు ఏమైపోతే ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కుటుంబాలు ఉంటాయి. మన తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన తోబుట్టులు కావచ్చు. జరగకూడనిది జరిగితే మన అజాగ్రత్త వల్ల, మన నిర్లక్ష్యం వల్ల మన కుటుంబాలు ఎంత బాధపడతాయి. మనం జీవితమే కోల్పోతాం, కుటుంబాలు తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.